హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ ఆదివాసి కుర్రాడు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము ఫీల్డ్లో భాగంగా అయితే తిరుగుతుంటే మాకు ఒకైతే తేనె తెట్ట అయితే కనిపించింది. సో మేము ఆ తేనె తెట్టను ఏ విధంగా తీసాము, ఎలా ఆ తేనె ఎంత వచ్చింది అనేది అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూసినట్టయితే ఒక లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో మీకైతే ఇప్పుడైతే చూపిస్తాను కదా, ఇక్కడైతే తేనె అయితే పిండుతున్నాడు కనిపిస్తుంది కదా. సో మీకు నెక్స్ట్ అయితే ఆ వీడియోలో అయితే పూర్తిగా మేము తేనె తీసిన విధానము, అసలు ఎట్లా తీస్తారనేది దాని గురించి మేమైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఒక లైక్ అయితే చేయండి మాకు. హాయ్ ఫ్రెండ్స్, నేను వచ్చేసి మీ ఆదివాసి కుర్రాన్ని. సో ఇప్పుడైతే మేమైతే తేనెను తీయడానికైతే ముందైతే సోడాని అయితే సిద్ధం చేస్తున్నాము. సో ఇక్కడైతే చూడండి, సోడా అయితే ఒకటైతే రెడీ అయిపోయింది. సో ఇంకొకటి అయితే రెడీ చేస్తున్నారు ఇక్కడ. సో ఎందుకంటే మన తేనె తీయడంలో మెయిన్ పాత్ర వచ్చేసి సోడదే అన్నమాట. సో సోడా సహాయంతోనే మనమైతే తేనెనైతే తీస్తాము. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సోడాని ఏ విధంగా తయారు చేస్తున్నారు. మనకైతే ఎండు పుల్లలు, పచ్చిగడ్డి ఈ విధంగా అయితే పేర్చుకోవాలి, లేదంటే మనకు పొగ రాదన్నమాట. మనం సో పుల్లల సహాయంతో మనం మంట పెట్టినా సో అవి అయితే వెమ్మటే ఆరిపోవడం వలన తేనెటీగలు కుట్టే ప్రమాదం అయితే మనకుంది. సో దానికోసానికని వచ్చేసి కొంచెం వట్టి చెట్లు, కొంచెం పచ్చి చెట్లతో సహాయంతో అయితే సోడాని అయితే తయారు చేస్తాము. సో సోడా లేకుంటే ఆల్మోస్ట్ మనల్ని అయితే తేనెటీగలు కుట్టేస్తాయి ఫ్రెండ్స్. ఎందుకంటే సోడా ఇట్లా కట్టడం వల్లనే తేనెటీగలకు అయితే పొగ వెళ్ళి అవి దూరంగా అయితే వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇప్పుడైతే మా ఇంకో సోడా అయితే రెడీ అయిపోయింది. సో మేమైతే మొత్తం 3 సోడాలు తయారు చేసామన్నమాట. మేము ఉన్నది అయితే 5 మందిమి. సో ఇప్పుడైతే ఆ సోడా సహాయంతో మేము తేనె తెట్ట దగ్గరికి అయితే వెళ్తున్నాం అన్నమాట. సో అక్కడికి వెళ్తాం ఇప్పుడు చూడండి. సో ఇక్కడ ముందుగా వెళ్తున్నాడే ఇతను వచ్చేసి శంకర్. సో ఇతనే మాకు ఇప్పుడు తేనె తీయడం ఎలా అనేది మాకు నేర్పిస్తున్నాడు అనమాట. సో ఇప్పుడైతే మేము అక్క సోడాని అయితే మనకి ఇప్పుడు పొగ రావాలంటే దాన్ని ఎక్కడ అంటే అంటి పెట్టాలి కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మేము అదైతే చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు దాన్ని అంటి పెట్టి మేమైతే తేనె దగ్గరికి అయితే ఎలా వెళ్తున్నాం అనేది అయితే చూడండి మీరు. ఇక్కడ వెనక కూర్చోండి ఫ్రెండ్స్, మా వాళ్ళు ఏ విధంగా వస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము ఆ యొక్క సోడాని అయితే అంటిస్తున్నాం అనమాట. సోడా లేకుంటే మనకు తేనెటీగలు కుట్టే ప్రమాదం అయితే ఆల్మోస్ట్ ఫుల్గా ఉంటుందన్నమాట. సోడా అయితే అంటుకోవట్లేదు, ఎందుకంటే నేను పైన పట్టుకున్నానని చెప్పేసి. సో ఇప్పుడైతే అంటిస్తున్నారు చూడండి. ఇదైతే మా ఆదివాసుల కాలం పూర్వం నుంచి వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఒక ఆచారం అన్నమాట. సోడా ఖచ్చితంగా ఉండాలి మనం ఇప్పుడు తేనె తీయాలంటే. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము దాన్ని మంట పెట్టామన్నమాట. చూసారు కదా అందులో నుంచి పొగ ఏ విధంగా వస్తుందో. సో ఇప్పుడైతే మన తేనె పట్టు దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఆ తేనె పట్టు దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. మాకు అక్కడ వెళ్తున్నాడు కదా తన ముందరలోనే ఉంది చెట్టు, ఇవి ఈ కంపలు. తనైతే ముందే వెళ్ళేసి పెట్టేశాడనమాట. చూడండి తేనెటీగలు ఏ విధంగా బయటకు వెళ్తున్నాయో. సో ఆ సోడా లేని ఎడల మన ఆ యొక్క తేనె పట్టు దగ్గరికి వెళ్ళినా అవి మనల్ని బాగా కుట్టేస్తాయి అన్నమాట. సో దాని నొప్పి భరించలేమన్నమాట. సో నేనైతే ఇప్పుడు కొంచెం ముందరికి వెళ్తాను ధైర్యం చేసి, ఎందుకంటే నా దగ్గర సోడా లేదు కాబట్టి వీడియో తీయడానికి కొద్దిగా భయంగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, అది అక్కడికైతే కనిపిస్తుందా మీకు తేనె పట్టు. సో ఆ విధంగా తేనె పట్టు దగ్గర మనం సోడా సహాయంతో దాన్ని అటు ఇటు కలిపించాలి. సో అట్లా చేయడం వలన తేనెటీగలు అనేవి దూరంగా వెళ్ళిపోతాయి అన్నమాట తేనె పట్టు నుంచి. చూడండి ఫ్రెండ్స్, పొగ ఏ విధంగా వస్తుందో. ఆ సోడా సహాయంతోనే మనమైతే తేనెనైతే తీయగలుగుతాం అనమాట. ఇక్కడైతే మీకు కనిపిస్తుంది కదా, ఇప్పుడు దగ్గరికి తీసుకెళ్తాను చూడండి తేనె పట్టు. సో ఆ తేనె పట్టు ఆల్మోస్ట్ మొత్తం అనేది తాగేస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఇది రైనింగ్ సీజన్లో ఏం చేస్తుందంటే దానికి ఆహారం దొరకదు కదా. సో తేనెను అది తేనెటీగలు గ్రహిస్తాయి అన్నమాట. ఆల్మోస్ట్ మొత్తం పీల్చుకుందనమాట. చూసారా అందులో గ్రీన్ కలర్, అది ఎల్లో కలర్లో వచ్చేసి రేణువులు అని అంటారు. సో అవి అయితే పిల్లలు పెట్టే టైం అయిపోయిందనమాట. సో మనకు తేనె దొరకాలని ఆశిద్దాం. సో చూద్దాం ఎంత తేనె దొరుకుద్దో. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఆ సోడా సహాయంతో మనమైతే ఆ తేనెటీగలన్నిటిని వెళ్ళగొట్టామన్నమాట. పొగ చూడండి ఎక్కువగా వస్తుంది కదా, ఆ పొగకు అవి అనేది దూరంగా వెళ్ళిపోతాయి అన్నమాట.
ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే మంచిగా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో అది వచ్చేసి ముళ్ళ పొద కాబట్టి మనం తీయడానికి కాస్త ఇబ్బంది అయ్యింది. ఇక్కడైతే కనిపిస్తుంది చూడండి మీకు క్లియర్గా. తేనె తీయడం అంటే అంత సులువు కాదు ఫ్రెండ్స్, దానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలన్నమాట మనము. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ తేనెటీగలు వెళ్ళిపోయావు కదా, ఇప్పుడు మన తేనె పట్టును ఏ విధంగా కోస్తారనేది చూడండి మీరు. ఇప్పుడైతే లోనికి అయితే వెళ్తున్నాడు ధైర్యం చేసి శంకర్. పక్కన కాదర్ విజయ్ అన్న అయితే చూస్తున్నారు. వాళ్ళు మొదటిసారి వాళ్ళు ఒక తేనె పట్టును లైవ్లో తీయడం మరియు చూడటం కూడా. సో వాళ్ళు కొంచెం ఆశ్చర్యానికి గురవుతున్నారు అనమాట ఇద్దరు. సో ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టాను చూడండి ఫ్రెండ్స్, నా ఒక కొండ చర్యలపైన నేను తీశాను తేనె పట్టుని, ఏ విధంగా తీసామనేది చూడండి. ఈ లింకు బయోలో ఇస్తాను, ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్ మీరు. చూడండి ఫ్రెండ్స్, ఇక తేనె పట్టు చెప్పాను కదా ఇంతకుముందు, రేణువు లాంటివి ఇక్కడ తేనెటీగలు కనిపిస్తున్నాయి కదా, దాని యొక్క తిట్టలు ఎల్లో కలర్లో ఉన్నాయన్నీ వచ్చేసి ఆ యొక్క లార్వా పిల్లలు అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ దశ అంటే కొత్తగా ఏర్పడే పిల్లలు అనమాట అవి. సో ఇప్పుడైతే తనైతే ఆ తేనె పట్టును కోయాలి. సో మనం తేనె పట్టును కోయడానికి ఉపయోగించేది ఏంటంటే, మేము తేనె పట్టును కోయడానికి ఉపయోగించేది వచ్చేసి షెల్లం అంటాం ఫ్రెండ్స్. అదొక కర్రను సహాయంతో తయారు చేసుకుంటాం అనమాట. సో ఇప్పుడైతే తనైతే దాని సహాయంతోనైతే తేనె పట్టును కోస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, అదో తన రైట్ హ్యాండ్లో ఉంది చూడండి. దాని సహాయంతోనైతే మనమైతే తేనె పట్టునైతే కోసేసుకుంటాం అనమాట. సో మీరు చాలామంది అనుకుంటారు ఆ పెద్దది మొత్తం తేనెనే ఉంటుందని. సో కొన్నిసార్లు ఉంటుంది, కొన్నిసార్లు ఉండదు అనమాట. సో తనైతే కోస్తున్నాడు చూడండి. సో మీకు అనిపిస్తుంది అనుకుంటున్నాను, ఎందుకంటే తన చేతిలో సైడు పొగ పెట్టడానికి పొగ సహాయంతో సోడే ఉంది కాబట్టి కాస్త మీకు కనిపించకపోవచ్చు. సో ఇప్పుడైతే చూడండి తను తేనె పట్టును కోస్తాడు ఏ విధంగా అనేది. చూడండి ఫ్రెండ్స్, తన చేతిలో కనిపిస్తుందా, దానినే మేము షెల్లం అంటాం అనమాట. సో దాని సహాయంతోనైతే మనం తేనెనైతే తీస్తామన్నమాట. చూడండి తన పైనుంచి కోయడం వలన సైడ్ నుంచి చిన్న చిన్న డ్రాప్స్ అయితే తేనె అయితే వస్తుంది. ఇది మేమైతే సహజంగా అడవిలో దొరికిన తేనె ఫ్రెండ్స్. మనకు మార్కెట్లో చాలా తేనెలు ఉంటాయి, కానీ ఇది స్వచ్ఛమైన తేనె అనమాట. చూడండి చిన్న చిన్న ముక్కలు అయితే కింద పడిపోయాయి అనమాట. సో ఇప్పుడైతే మేము ఆ తేనె పట్టును తీసుకొని బయటికి అయితే వెళ్తున్నాము, ఎందుకంటే మా చేతిలో ఉన్నది సోడా ఫ్రెండ్స్. అది తేనెటీగలు భయం నుంచి కాపాడుకోవడానికి మనం దాని రక్షణ కోసం అంతే. సో తేనెటీగ మన దగ్గరికి వచ్చి మనల్ని కలచడానికి వచ్చినా కానీ మనం పరిగెత్తకూడదు అనమాట, ధైర్యంగా అక్కడే ఉండాలి. అలా పరిగెత్తడం వలన ఇక మనల్ని కుట్టేస్తుంది అనమాట. సో మేము ఇప్పుడైతే ఇక్కడికి తీసుకెళ్తున్నాము తేనె పట్టుని. సో ఇప్పుడైతే మనం ఆ తేనె పట్టుని ఏ విధంగా కోస్తారు, ఏ విధంగా దాన్ని పిండుతారు అనేది వచ్చేసి చూద్దాం. ఇది వచ్చేసి ఆ తేనె పట్టు చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ పైన ఉన్న లేయర్ కాడికి మాత్రమే తేనె, కింది లేయర్ అయితే కాదనమాట. ఇక్కడ కోస్తురు కదా చూడండి, ఇదిగో ఇప్పుడు అక్కడ షెల్లం అన్నాను కదా ఫ్రెండ్స్, అదే దానినే మేము షెల్లం అంటాం అనమాట. చూడండి మా ఆదివాసులు ఈ విధంగానే తేనెనైతే తీస్తారనమాట ఫ్రెండ్స్. సో తను వచ్చేసి కాదని తను మొదటిసారి హనీ తీయడం లైవ్లో చూస్తున్నాడు కదా, కొంచెం ఆశ్చర్యానికి గురవుతున్నాడు, ఏంటి వీళ్ళు ఈ విధంగా చేస్తారని. దీని వచ్చేసి విజయ్. సో వీళ్ళిద్దరు మొదటిసారి ఫ్రెండ్స్ ఒక తేనెను ఏ విధంగా తీస్తున్నాం అనేది వాళ్ళకి తెలియదు కదా. ఇదే ఫ్రెండ్స్ చెల్లం సహాయంతో మేమైతే తేనె పట్టు నుంచి తేనెను అయితే విడదీస్తున్నాం అన్నమాట. విజయ్ అన్న చూడండి ఏ విధంగా దాని హనీని అయితే టేస్ట్ చేస్తున్నాడు. సో ఫ్రెండ్స్ ఇది వచ్చి దాని నుంచి తీసిన తేనెను ఇది వచ్చేసి తెట్ట అనమాట. సో దీంట్లో మనకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో ఇవే చూడండి ఫ్రెండ్స్, వీటిని మనం వచ్చేసి ఇందాక చెప్పాను కదా మీకు రేసులు అంటాం ఫ్రెండ్స్, చెప్పినాం కదా ఇందాక, వీటినే మన రేసులు అంటాం. విజయ్ అన్న చూడండి హనీని ఏ విధంగా టేస్ట్ చేస్తున్నాడు. ఇప్పుడైతే మేము ఆ బాటిల్లో అయితే వాటిని యొక్క హనీ యొక్క గడ్డలను అయితే పెడుతున్నాం అనమాట. అయితే వాటిని తీసుకొని మేము ముందుకెళ్ళి పిండి చూపిస్తాం ఫ్రెండ్స్, మీరైతే చూడండి. సో ఫ్రెండ్స్ మళ్ళీ ఒక్కసారి అడుగుతున్నాను, ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూసినట్టయితే ఒక లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ ద్వారా నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది, ఇంకా మంచి వీడియోస్ తీయడానికి అయితే ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. మీరు చేస్తారని ఒక ఆశిస్తున్నాను. మేమైతే ఆల్మోస్ట్ ఆ తేనె పట్టు నుంచి తేనెను వేరు చేసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము వాటర్ ఉన్న ఏరియా దగ్గరికి వెళ్తాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ
దీన్ని పిండాలి కదా. సో ఇప్పుడైతే మేము అయితే అక్కడికి వెళ్తాము. సో చూడండి, విజయ్ అన్న చూస్తుండు, మా అన్నయ్య వెళ్తుండు, కాదరు అడుగుతున్నాడు అనమాట. ఇదే ఫ్రెండ్స్ మేము తేనె పట్టు నుంచి తేనెని వేరు చేసిన పట్టు ఇదే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము తేనె తీసుకొని అయితే వెళ్తున్నాం. చూడండి, తేనె దగ్గర నేను కనిపించలేదు అనుకుంటున్నాను, మీరు బాధపడద్దు. ఎందుకంటే నేనే కదా వీడియో తీసింది, కొంచెం బ్యాక్ కెమెరా పెట్టి తీసాను కాబట్టి కొంచెం మీకు కనిపించట్లేదు. సో ఇప్పుడైతే చూడండి అనమాట, ఇదిగో ఈ డబ్బాలోనైతే తేనె అయితే ఉంది. ఇదిగో ఎక్కడికి వెళ్ళి అయితే చూపిస్తాను. చాలా టేస్టీగా తీయగా ఉంది ఫ్రెండ్స్. కాస్త అయితే నన్ను గడిచేవి అనమాట ఆ తేనెటీగలు. సో నేను ఇంకా పెద్ద బాటిల్ ఆనేసేసింది, మీరు కొయ్యలేదు దాన్ని. ఓకే ఫ్రెండ్స్, మేమైతే అక్కడికి వెళ్ళి అది మొత్తం పిండిన తర్వాత చూపిస్తాను అనమాట. ఫ్రెండ్స్, ఇందాక చెప్పాను కదా మేము వచ్చేసి ఆ హనీని అయితే ఏ విధంగా పిండుతారు అని చెప్పేసి. సో చూడండి, మేమైతే హనీలో ఉన్న చెప్పాను కదా రేసులు అనేటివి ఎల్లో కలర్లో ఉన్న వాటికి కొన్ని ఉన్నాయి అన్నమాట. సో వాటిని అయితే నేను వేరు చేస్తున్నాము. సో వేరు చేసి ఏ విధంగా పిండుతారో ఇప్పుడైతే మీకు చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, వీళ్ళైతే మా ఫ్రెండ్స్ అనమాట. చూడు, అన్నీ చిన్న చుక్కనే విధంగా నాకుతున్నాడు. తను వచ్చేసి కాదర్, తను వచ్చేసి విజయ్, తను వచ్చేసి మల్లేష్. చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఏ విధంగా వస్తుందో. ఇలాంటి హనీ అయితే మీకు దొరకడం మార్కెట్ అయితే చాలా కష్టం అనమాట. ఇప్పుడు చాలా ఫేక్ హనీస్ కూడా అమ్ముతున్నారు మార్కెట్లో. ఇది ఫేక్ అయితే కాదు ఫ్రెండ్స్, చూడండి మీ ముందే లైవ్లో ప్రూఫ్ అనమాట. ఇది మేము చేసినది. తేనె పిండే విధానం అయితే మేమైతే ఈ విధంగానే పిండుతాం ఫ్రెండ్స్. ఎందుకంటే మా దగ్గర ప్రస్తుతానికి ఏం ఎక్విప్మెంట్స్ లేవు. మేమైతే న్యాచురల్గా ఏ విధంగా చేస్తామో ఆ విధంగానే మీకు చూపిస్తున్నాను అనమాట. మాకు దొరికిన తేనెలో కొంత తేనె ఉంది కదా, సో దానినే మేము ఇందులో డబ్బాలు అయితే పిండేస్తున్నాము అనమాట. ఆ పిండిన తేనె ఎంత ఉన్నది అయితే నెక్స్ట్ అయితే మీకు చూపిస్తాను, చూడండి. సో ఫ్రెండ్స్, ఆ హనీ తన పిండిన తేనె యొక్క వాటిని అయితే మనం ఏమంటామంటే మైనం అంటాం అనమాట. సో పూర్వం వచ్చేసి ఆ మైనంతో మన వాళ్ళు స్టీల్ బిందెలకు మోయటానికి అయితే ఒక దాన్ని ఉపయోగించుకున్నారు. తేనె వచ్చేసి మా గురువు అనమాట. సో తనే ఆ తేనె తీసింది. సో ఇది వచ్చేసి చెరువు, అంటే సో ఇది ఒక పెద్ద కాలువ ఫ్రెండ్స్, చెరువు కాదు, సారీ, చెరువు అన్నందుకు. చూడండి, ఇక్కడైతే చిన్న చిన్న చేప పిల్లలు అయితే వాటర్లో కనిపిస్తున్నాయి మీకు. చూడండి, చిన్న చిన్న చేప పిల్లలు అయితే ఇందులోనైతే ఉన్నాయి. ఇది వచ్చేసి హనీబీ. సో దాన్ని అయితే అందులో వేసామన్నమాట. సో తనైతే ఇంకొక తేనె గడ్డనైతే తీసుకున్నాడు ఫ్రెండ్స్. ఇందాక పిండింది అయితే చూడండి కిందికి వెళ్ళిపోయింది అనమాట హనీ. ఇంకో గడ్డనైతే తను పిండుతున్నాడు అనమాట. రేసులను అయితే తేనె పట్టు నుంచి అయితే వేరు చేస్తున్నాను అనమాట. అవి ఉండకూడదు అనమాట. అవి ఉంటే మనకి తేనె రాదు. మొత్తం ఎల్లో కలర్లో అయితే ఒక లిక్విడ్ లాగా వస్తుందన్నమాట వాటిని రేసులను పిండితే. సో దానివల్ల హనీ అయితే ఖరాబ్. సో హనీ అయితే మ్యాక్సిమం ఖరాబ్ కాదు, అంటే రేసు వల్ల కొంచెం టేస్ట్ అనేది పోతుందన్నమాట. అండ్ అసలు హనీ అనే అసలు ఎక్స్పైర్ డేటే ఉండదు ఫ్రెండ్స్. అన్ని దాంట్లోకి ఎక్స్పైర్ డేట్ ఉంటుంది, కానీ హనీకి అయితే ఎక్స్పైర్ డేటే అనేది లేదు. అందుకనే హనీని అందరు చాలా ఎక్కువగా ఇష్టపడతారు. దీని ద్వారా చాలా లాభాలు కూడా ఉన్నాయి మనకి. కొంతమంది దీన్ని ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు అనమాట. ఇది దొరకడం చాలా కష్టం, మనకు కొంచెమన్నా దొరికింది తేనె. చూడండి ఫ్రెండ్స్, ఆ డ్రాప్స్ మనం పిండడం వలన ఏ విధంగా పడుతున్నాయో. ఇక్కడైతే వీళ్ళిద్దరు నవ్వుతున్నారనమాట. ఏదో చిన్న జోక్ ఇన్సిడెంట్ జరిగింది, తినే కాదాలన్నమాట. సో పూర్తిగా పిండిన తర్వాత అయితే మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే మరి వీడియో లెంత్ అవుతుంది, కనీసం మీరు చూడరు, చూసినా కూడా ఒక లైక్ కూడా చేయట్లేదు. సో మీరు ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుందన్నమాట. సో అవునా, ఇంతమంది చూస్తున్నారు ఒక హోప్ వల్ల నేను ఇంకా మీకు కొత్త కొత్త వీడియోస్ తేవాలని ఒక హోప్ అయితే ఉంటుంది నాకు.
దయచేసి ఒక లైక్, కామెంట్ అయితే షేర్ అయితే చేయండి అనమాట ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. చూడండి ఫ్రెండ్స్, హనీని పిండిన తర్వాత మైనాని అయితే మనం వేరు చేయాలి. మీకైతే లొకేషన్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. పక్కనైతే లొకేషన్ అయితే చూడండి. ఇది మొత్తం వచ్చేసి ఒక పెద్ద వాగు అన్నమాట. సో వాటర్ రావడం వలన మట్టి కొట్టుకుపోయి రాళ్ళు అయితే ఏ విధంగా తేలాయో చూడండి. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కమలం పువ్వు అన్నమాట. సో ఇంకా దాన్ని ఏమంటారో నాకైతే తెలియదు, నేనైతే కమలం పువ్వు అనుకుంటున్నాను. సో ఆ కాలువలోనైతే ఇదైతే కనిపించింది. సో చాలా అందంగా ఉందని చెప్పేసి వీడియో తీశాను అనమాట. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అయితే మనం తీసిన పట్టులో నుంచి లోపల అనమాట. వాటిని అయితే మేము వేరు చేసి పండిస్తున్నాం అనమాట. ఆధార్ చూడండి, హనీని ఏ విధంగా టేస్ట్ చేస్తున్నాడు. తను ఎప్పుడు టేస్ట్ చేయలేదంట. సో తనైతే తీసుకున్నాను. తనకి మాట్లాడతా అంటే చెప్పు, మాట్లాడుతా. మళ్ళీ వీడియో తీస్తే మీకు పెళ్లి కదా అంటారా నాయన మీ బావగిన. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అయితే మనం తేనె పట్టునైతే పిండి అంటే మీరు వీడియో లెంత్ అవుతుందని ఫీల్ కాకండి. సో మీకు ఇంత మంచి వీడియోని మీ ముందుకైతే తెచ్చాను అనమాట. చూడండి కాదర్ ఏ విధంగా టేస్ట్ చేస్తున్నాడు హనీని. మైనం నుండి తేనె నుండి వేరు చేసిన మైనం తీసుకొని తను ఏ విధంగా పిండుతూ టేస్ట్ చేస్తున్నాడు చూడండి. తీసుకురాపో కాదర్. సో ఫ్రెండ్స్ చూడండి, హనీ ఏ విధంగా అయితే డ్రాప్స్గా కిందికి అయితే వెళ్తుందో వాటినే మనం రేసులు అంటామంటే మళ్ళీ ఇంకో రేసులు. సో వాటిని అయితే ఇప్పుడైతే వేరు చేస్తున్నాడు అనమాట ఫ్రెండ్స్. చిన్నదైనా గదే, పెద్దదైనా గదే. చిన్నది మందులకు దానికి దీన్ని పనిచేస్తుంది. ఇక్కడైతే చూడండి హనీని వాటిని తీసిన తర్వాత ఏ విధంగా పిండుతున్నాడు. మేము తీసుకున్న ఒక బాటిల్లోకి చూడండి ఫ్రెండ్స్, హనీ అయితే ఇది ప్యూర్ హనీ కాబట్టి ఏ విధంగా వెళ్తుందో. కొన్ని ఫేక్ హనీస్ కూడా ఉంటాయి అన్నమాట మార్కెట్లో. సో వాటి నుంచి అయితే కాస్త దూరంగా ఉండండి. ఎక్కుతుంది అది అక్కడ చేసి తీసుకొచ్చాం అనమాట. టోటల్గా అయితే పిండేసిన తర్వాత మీకు హనీ ఎంత ఉందని అయితే ఇప్పుడైతే చూపిస్తాను అనమాట. గ్రామం, నాగర్కర్నూలు జిల్లా. కనిపిస్తుంది కదా హనీ. టోటల్ వచ్చేసి ఇంత ఒక చిన్న మజా బాటిల్. ఇప్పుడైతే బాటిల్లోకి అయితే దాన్ని పోస్తాం చూడండి. కాంటాక్ట్ నెంబర్ కావాల్సింది శంకర్ని సంప్రదించండి. విజయ్ అన్న చూడండి 399 కొన్ని జోక్స్ అయితే వేసుకున్నామంట మాలో మేము. సో 604 కదా లాస్ట్ ఫ్రెండ్స్కి వాళ్ళు అవుతున్నారు అనమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు మనం పూర్తిగా పట్టు ఏ విధంగా ఉందో అది వచ్చేసి మైనం ఫ్రెండ్స్. మేము మైనం అంటాము. చిన్న పీసెస్ అయితే ఉంది, దాన్ని పిండితే మనకు టోటల్గా కంప్లీట్ అయిపోతుందంట హనీని తీసడం. సో నెక్స్ట్ అయితే మనం హనీని ఒక డబ్బులో అయితే ఉంచేసుకుంటాం. ఎందుకంటే ఈ విధంగా ఉంటే మన చేయి జారి కింద పడిపోయినా కానీ వేస్ట్ అయిపోతుంది మనం తీసిన. సో మనం అయితే ఇప్పుడు ఆ తేనెని అయితే ఒక డబ్బోలో అయితే పోసుకుందాం నెక్స్ట్. సో ఫ్రెండ్స్ ఇదిగో మనం పూర్తిగా పిండిన హనీ. సో చిన్న డ్రాప్స్ చూడండి ఎక్కడ పడ్డాయో అక్కడే ఉన్నాయి. ఫేక్ హనీ అయితే ఆ డ్రాప్స్ అనేవి కొంచెం జారుకుంటూ కిందికి వెళ్ళిపోతాయి. సో ఇది అక్కడే ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఇంకా మనం అయితే డబ్బాలోకి అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్. వీడియో తీసిన ఆల్మోస్ట్ పిండడం అయితే అయిపోయింది. చూడండి ఇందులో మనకు దొరికిన తేనె ఇదే ఫ్రెండ్స్. చూడండి ఇంత న్యాచురల్గా ఇంత కలర్ఫుల్గా ఉంది చూడండి. ఫేక్ హనీని మన ఈ హనీని ఏ విధంగా గుర్తుపట్టచ్చు అంటే వాటర్లో వేస్తే తప్ప మనం దీన్ని గుర్తించలేమన్నమాట. సో చూడండి మేము తీసుకున్న హనీని అయితే ఒక డబ్బాలో చెప్పాను కదా రేసులు అని చెప్పేసి, చిన్న రేసు అనమాట. విజయ్ అన్న తీశాడు. సో ఇప్పుడు చిన్న చిన్నటిగా కూడా వస్తుంది, ఏదో కనిపిస్తుందా మీకు? ఇప్పుడు విజయ్ అని అయితే దాన్ని కూడా తీసేసాడు అనమాట. సో ఫ్రెండ్స్ అది వచ్చేసి చిన్న మజా బాటిల్ అయితే ఆఫ్ అయితే అయిపోయింది.
ఫ్రెండ్స్ నా వీడియోస్ చూస్తారు కానీ ఒక లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ కామెంట్ వల్ల నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది, కొంచెం బూస్ట్ అనిపిస్తుంది అనమాట. నా వీడియోస్ కనుక నచ్చితే ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. మీకైతే ఇంకా మంచి మంచి కంటెంట్స్ అందిస్తాను. కానీ అయితే ఇప్పుడైతే అందులో పోసారు కదా, చూడండి ఫ్రెండ్స్ మనకి ఎంత వచ్చిందనేది. పూర్తిగా ఒక బాటిల్ అయితే పోసుకున్నాము. మేము అనుకున్నాం ఒక బాటిల్, చిన్న మజా బాటిల్ ఫుల్గా అవుతుందని, బట్ కాలేదు. మేము పడ్డ శ్రమకైతే మాకు ప్రతిఫలం అయితే దక్కింది ఫ్రెండ్స్. చూడండి హనీ అయితే అందులో. విజయ్ అన్న వచ్చేసి ఆ డ్రాప్స్ వేస్ట్ కాకుండా దాని కింద చేతి అయితే పెట్టాడు అనమాట. హనీ ఈ బాటిల్ అయితే ఇంత అయిందనమాట. చూడండి మేము ఒక బాటిల్ని అయితే కడుగుతున్నాము బయట నుంచి, ఎందుకంటే ఇప్పుడు పిండి సగం అని బాటిల్ పై పడిపోయింది అనమాట. సో దాని అయితే మనం కొద్దిగా కడుక్కుందాం అనమాట పైనుంచి. ఓకే ఫ్రెండ్స్, ఒక లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ.